దురంధర్ 2 మూవీ. ఈ దురంధర్ 2 మూవీ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఈ మధ్య కాలంలో ఇండియన్ మూవీస్ లో ఉన్నటువంటి ఏ ప్రేక్షకుడికైనా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న ఎదురు చూసిన సినిమా మాత్రం దురంధర్ 2 మూవీ. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమా అతి వేగంగా సెకండ్ పార్ట్ కూడా వస్తుండడంతో ఆ క్యూరియాసిటీ అలాగే మెయింటైన్ చేస్తారు ప్రతి ప్రేక్షకుడు కూడా. దాన్ని తగ్గట్టే సినిమా కూడా ఈ రోజు దీని మీద చూడడం జరిగింది. కానీ చూస్తున్నంత సేపు మనం సినిమాలో లీనమైపోతాం. దానికి ఒకే ఒక్క కారణం, మనలో కూడా ఉన్న మాత్రం దేశభక్తి. అందరూ పెద్ద దేశభక్తులు అని చెప్పుకోలేం, కానీ మనం దేశాన్ని మాత్రం ఖచ్చితంగా మనం ప్రేమిస్తాం. కనుక ఆ దేశభక్తి మాత్రం మనకు అలాగా కుర్చీకి కూర్చోబెట్టేస్తుంది. మరి ముఖ్య కారణంగా 4 గంటల సినిమా అని మీకు అనిపించదు, దానికి కారణం కూడా దేశభక్తే. దీంతో పాటు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉంది. కారణం ఫస్ట్ పార్ట్ లో ఏదైతే యాక్టర్స్ అందరూ ఉన్నారో మాక్సిమం వాళ్ళందరూ కూడా మనకి సెకండ్ పార్ట్ లో కూడా కనిపిస్తారు. అయితే దీనిలో మాత్రం ఎక్కువ స్కోర్ చేసింది ఖచ్చితంగా రణ్వీర్ సింగ్. దానిలో ఎటువంటి డౌట్ లేదు. దాని తర్వాత మళ్ళీ ఆ రేంజ్ స్కోర్ చేసింది మాత్రం సంజయ్ దత్. ఆయన మాత్రం పెర్ఫార్మెన్స్ తో కొట్టేశాడని చెప్పారు. అదే విధంగా మరి మిగతా యాక్టర్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా లాగ్ అయిందేమో అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే కొన్ని సీన్లు రిపీట్ అయినట్టు కొద్దిగా లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది తప్పితే సినిమాలో చెప్పుకోవడం ఇంకేమీ నెగటివ్స్ లేవు. చాలా స్పీడ్ గా నడిపించాడు దర్శకుడు. ఆదిత్య మాత్రం ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాకి దొరికిన ఒక డైమండ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ స్టూడియోస్ వారి నిర్మాణ విలువ మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి ఏ రేంజ్ లో తీయాలో ఆ రేంజ్ లో తీశారు. అదే విధంగా వారి కలెక్షన్ కూడా వస్తాయి కూడా. ఇది అత్యుక్తి కాదు, కానీ దగ్గర పుష్ప రేంజ్ రికార్డ్స్ మాత్రం ఖచ్చితంగా కొడుతుంది. ఒకవేళ పుష్ప రేంజ్ రికార్డు కూడా దాటడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రేక్షకులకి చాలా బాగా నచ్చే సినిమా అవుతుంది. అదే విధంగా గతంలో వచ్చిన దురంధర్ సినిమా ఓన్లీ హిందీ లాంగ్వేజ్ కి మాత్రమే స్టిక్ ఆన్ అయ్యి ఉంది. ఇది మాత్రం మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మ్యాక్సిమం లాంగ్వేజ్ కి డబ్ చేయడం వల్ల ఎలక్షన్ రేంజ్ కూడా మారేందుకు అవకాశం ఉంది. మీకు 99.9% ఫస్ట్ డే కలెక్షన్ కూడా రికార్డు పడడానికి ఆస్కారం ఉంది. చూడాలి వచ్చే కొద్ది రోజుల్లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో. దీనికి పెద్దగా నార్త్ ఇండియాలో ఎక్కడ కాంపిటీషన్ లేదు కనుక చాలా మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా అర్జున్ రాంపాల్ మాత్రం తన పెర్ఫార్మెన్స్ లో చాలా బాగా ఆడుకొట్టుకున్నాడు. కానీ తన యొక్క రోల్ మాత్రం కొద్దిగా లెంగ్తీ చేయడానికి ప్రయత్నించారేమో అని అనిపిస్తుంది. అదే కొంత మనకు లాగ్ అనిపిస్తుంది తప్ప సినిమా మాత్రం చాలా స్పీడ్ గా నడుస్తుంది. అందరికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటుడు మాత్రం మాధవన్ చింపి చేట చేశాడు తన రోల్ ని. ఖచ్చితంగా మాధవన్ కోసం అయితే మళ్ళీ చూడాల్సిన సినిమా ఇది. ఖచ్చితంగా మిగతా నటులు కూడా అందరూ కూడా తమ పర్ఫార్మెన్స్ తో చాలా ఆకట్టుకున్నారు. అన్నిటికీ మించి మ్యూజిక్ కూడా దొల్లగొట్టింది. దానికి ఎంతైనా సరే మెచ్చుకోవాల్సిన విషయమే. ఈ యొక్క సినిమా నిజంగా ఈ కాలంలో, అది ఈ వార్ టైంలో రావడం మాత్రం ప్రేక్షకులు చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. అదే విధంగా కలెక్షన్ల రేంజ్ పెరిగేందుకు కూడా అవకాశం ఉంది. మనకి ఎవ్వరికి కూడా పాకిస్తాన్ ప్రజల మీద ద్వేషం లేదు. పాకిస్తాన్ లో ఉన్న కొందరు ముష్కరుల మీద, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అతివాదులు రాజకీయ నాయకుల మీద మనకు వాళ్ళ మీద తీర్చుకునే రివెంజ్ ఒక రేంజ్ లో చూపించాడు దర్శకుడు. కనుక ఈ సినిమా ప్రతి ఇండియన్ కూడా నచ్చి తీరుతుంది. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇక్కడైనా అక్కడైనా సరే తమ దేశభక్తిని చూపించుకుంటారు తప్ప ఎదుటి దేశాల మీద ద్వేషాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించరు. కానీ ఇటువంటి దేశాలు రెచ్చగొట్టే మూర్ఖులు మాత్రం ప్రతి చోట ఉన్నారు. మన ఇండియాలో ఉన్నారు, పాకిస్తాన్ లో కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ పాకిస్తాన్ పాలకులు చేసిన దాష్టికాలు, ఇండియా మీద చేసిన దాడులు, అది 11th నవంబర్ అయి ఉండొచ్చు, లేదంటే పెహల్గాం అయి ఉండొచ్చు, ఇంకా చాలా ఇన్సిడెంట్లు చెప్పుకోలేము. ఆఖరికి హైదరాబాద్ లో జరిగినటువంటి గోకుల్ చాట్ అయి ఉండొచ్చు. ఇటువంటి దుర్మార్గపు పనులు చేసిన పాకిస్తాన్ మీద తీసుకున్న రివెంజ్ గా ఈ సినిమాని ప్రతి ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అవడం విషయం మాత్రం మెచ్చుకోకుండా ఉండలేము. ఖచ్చితంగా మనకి నచ్చి తీరుతుంది. ఎందుకంటే దీనిలో ఉన్నది ఒక సినిమా కాదు, దేశభక్తి. దేశం మీద మనకి ఉండే ప్రేమ, ముష్కరులు చేసిన దానికి రివెంజ్ తీసుకోవాలని ప్రతి ప్రేక్షకుడు కూడా కోరుకుంటాడు, ప్రతి ఇండియన్ కోరుకుంటాడు. ఆ రివెంజ్ ఆ హీరో తీర్చుకుంటుంటే మనమే తీర్చుకున్నామన్న ఫీలింగ్ లో సినిమా తీసుకెళ్ళడం చూసారు, అది మాత్రం హైలైట్. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా మన ఇండియన్ స్క్రీన్ మీద రావాలి. వీలైతే మన తెలుగు దర్శకులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతోటి, లేదంటే ప్రభాస్ లాంటి వాళ్ళతోటి ఇటువంటి సినిమాలు ధైర్యం చేసి తీయాలి. ఎందుకంటే ఇది
పర్ఫెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ సరిపోయే సినిమా. అయితే రణవీర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ పోల్చామని మాత్రం మీరేమీ ఇదవ్వకండి. ఆయనే ఈయన ఎవరు వ్యక్తిత్వాలు వాళ్ళవి, ఎవరు మనస్తత్వం వాళ్ళది. కానీ నటన పరంగా మాత్రం హైలైట్ అయింది మాత్రం రణవీర్ సింగ్. ఇటువంటి పాత్రలో మన తెలుగు నటులు కూడా చేస్తే బాగుంటుందని ఉద్దేశం చెప్పడం తప్ప వేరే కారణం కాదు. మీకు మా విశ్లేషణలు ఏవైనా లోపాలుంటే కామెంట్ చేయండి. మేము చెప్పిన విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.